ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా 'క్లాష్ అట్ ది క్యాసల్' ప్రీమియం లైవ్ ఈవెంట్ అయితే అయిపోయింది. మనకి స్టార్టింగ్‌లోనే ఏజే స్టైల్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్య అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువగానే ప్లే అవుట్ అయిపోయింది. బట్ ఒక్క నిమిషం కూడా ఈ మ్యాచ్ అనేది బోర్ కొట్టలేదు. సో, ఆ విధంగా ఆ లెవెల్‌లో ఈ మ్యాచ్ అనేది ప్లే అవుట్ అయిపోయిందన్నమాట. ఈ మ్యాచ్‌లో కోడీ రోడ్స్‌కి కూడా బ్లడ్ అయితే వచ్చింది. సో, నిజంగా ఏజే స్టైల్స్ అండ్ కోడీ రోడ్స్ చాలా బ్రూటల్‌గా అటాక్ చేసుకున్నారు. కెండో స్టిక్స్‌తో కావచ్చు, లేదంటే చైర్స్‌తో కావచ్చు. సో, నిజంగా ఈ మ్యాచ్ చాలా కిరాక్‌గా ఉంది. సో, లాస్ట్ టైమ్ కంటే ఇప్పుడు ఇంకా చాలా కిరాక్‌గా ప్లే అవుట్ అయిపోయింది. అండ్ ఈ మ్యాచ్‌లో మెయిన్ హైలైట్ ఏంది అంటే కోడీ రోడ్స్ వాళ్ళ మదర్‌ని మన ఏజే స్టైల్స్ ఊకూకే గొడవ పెట్టుకున్నారు. సో, నిజంగా చాలా హైలైట్ అనిపించింది ఈ మూమెంట్. అండ్ ఫైనల్‌గా కోడీ రోడ్స్ వాళ్ళ అమ్మకి కోపం వచ్చి ఏజే స్టైల్స్ చెంప పైన కొట్టింది. ఒక్కసారి కాదు 2, 3 సార్లు బ్యాక్ టు బ్యాక్ కోడీ రోడ్స్ వాళ్ళ అమ్మ ఏజే స్టైల్స్ చెంప పైన కొట్టింది. అండ్ అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో మన ఏజే స్టైల్స్ జాన్ సీనా మూవ్ ఎస్టీఎఫ్‌ని కూడా యూజ్ చేసినారు. సో, మన జాన్ సీనా మూవ్ ఎస్టీఎఫ్‌ని ఏజే స్టైల్స్ కోడీ రోడ్స్‌కి కనెక్ట్ చేసినారు. బట్ అయినా సరే మన కోడీ రోడ్స్ ఐ క్విట్ అని చెప్పలేదు. అండ్ ఈ మ్యాచ్‌లో ఇంకా హ్యాండ్ కప్స్ యూజ్ చేసినారు. మన ఏజే స్టైల్స్ కోడీ రోడ్స్‌కి హ్యాండ్ కప్స్ ఏస్తారు. హ్యాండ్ కప్స్ ఏసిన తర్వాత మన కోడీ రోడ్స్‌కి కెండో స్టిక్స్‌తో చాలా భయంకరంగా అటాక్ చేస్తారు. బట్ అయినా సరే కోడీ రోడ్స్ క్విట్ చెప్పరు. అండ్ ఏజే స్టైల్స్‌కి చాలా కోపం వస్తది. అండ్ దాని తర్వాత మన ఏజే స్టైల్స్ ఒక గొలుసు తీసుకొని చేతికి చుట్టుకుంటారు. అండ్ దాని తర్వాత ఫినామినల్ ఫోరార్మ్ కనెక్ట్ చేద్దామని చూస్తారు. అప్పుడే మన కోడీ రోడ్స్ ఏజే స్టైల్స్ పైన ఒక చైర్‌ని విసిరేస్తారు. దాంతో మన ఏజే స్టైల్స్ టేబుల్ పైన పడిపోతారు. అండ్ ఈ మ్యాచ్ ఎండింగ్‌లో మన కోడీ రోడ్స్ ఏజే స్టైల్స్‌కి కూడా బ్యాక్ టు బ్యాక్ 3 టైమ్స్ క్రాస్ రోడ్ కనెక్ట్ చేస్తారు. అండ్ లాస్ట్ క్రాస్ రోడ్ ఒక చైర్ పైన కనెక్ట్ చేశారు. అండ్ దాని తర్వాత కూడా ఏజే స్టైల్స్ ఐ క్విట్ అనేది చెప్పారు. సో, నిజంగా ఇద్దరు టగ్ ఆఫ్ వార్‌లా ఫైట్ చేసినారు. సో, ఎవ్వరు కూడా తగ్గలేదు. సో, ఫైనల్‌గా మన ఏజే స్టైల్స్‌కి కోడీ రోడ్స్ హ్యాండ్ కప్స్ ఏస్తారు. సో, రింగ్ రోప్‌కి హ్యాండ్ కప్స్ ఏస్తారు. అండ్ చైర్‌తో చాలా బ్రూటల్‌గా అటాక్ చేస్తారు. ఏజే స్టైల్స్ కోడీ రోడ్స్‌కి ఏ విధంగా హ్యాండ్ కప్స్ ఏసి అటాక్ చేసినారో సో, సేమ్ ఆ విధంగానే మన కోడీ రోడ్స్ కూడా ఏజే స్టైల్స్ పైన అటాక్ చేస్తారు. అయినా సరే మన ఏజే స్టైల్స్ ఐ క్విట్ అని చెప్పరన్నమాట. ఇక సో, ఫైనల్‌గా కోడీ రోడ్స్‌కి కోపమొస్తది. కోపమొచ్చి రింగ్ దిగి ఆ స్టీల్ స్టెప్‌ని తీసుకొస్తారు. రింగ్‌లోకి తీసుకొచ్చి మన ఏజే స్టైల్స్ పైన విసిరేద్దామని చూస్తారు. సో, మన ఏజే స్టైల్స్ భయపడిపోయి ఐ క్విట్ అని చెప్తారన్నమాట. ఫైనల్‌గా ఏజే స్టైల్స్ ఐ క్విట్ అంటారు. ఇక్కడితో ఈ మ్యాచ్ అనేది ఎండ్ అయిపోయింది. దీని అర్థం ఈ మ్యాచ్‌లో విన్ అయింది ది అమెరికన్ నైట్‌మేర్ కోడీ రోడ్స్ అన్నమాట. స్టిల్ అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ కోడీ రోడ్స్ అన్నమాట. సో, దాని తర్వాత మన కోడీ రోడ్స్ మూవ్‌మెంట్‌ని అంటే ఈ మంచి మూవ్‌మెంట్‌ని వాళ్ళ అమ్మతో షేర్ చేసుకుంటారు. అండ్ బ్యాక్ స్టేజ్ వెళ్దామని చూస్తారు. ఒక్క సెకండ్ ఆగి ఆ ఛాంపియన్‌షిప్‌ని పైకి లాబడతారు. అప్పుడే అక్కడికి సోలో సికోవా వస్తారు. సోలో సికోవా వచ్చి కోడీ రోడ్స్‌కి ఫేస్ టు ఫేస్ నిల్చుంటారు. అప్పట్లోనే మన తామా టోంగా, టోంగా లోవా వాళ్ళిద్దరూ వచ్చి కోడీ పైన అటాక్ చేస్తారు. అండ్ సోలో కూడా అటాక్ చేస్తారు. మన కోడీ రోడ్స్‌కి హెల్ప్ చేయడానికి రేండీ ఆర్టన్ అండ్ కెవిన్ ఓవెన్స్ వస్తారు. సో, వాళ్ళు రాగానే మన కోడీ కూడా ఫైట్ బ్యాక్ చేస్తారు. వీళ్ళు ముగ్గురు కలిసి బ్లడ్ లైన్‌ని బ్యాక్ స్టేజ్ పంపిస్తారు. సో, ఇక్కడితో వీళ్ళ మధ్య బ్రాwl అనేది ఎండ్ అయిపోయింది. అండ్ నిజంగా ఈ మ్యాచ్ చాలా బాగుంది. సో, మరి మీకు ఈ మ్యాచ్ నచ్చిందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మనకి ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగింది. బియాంకా బెయిలర్ అండ్ జేడ్ కార్గిల్ వర్సెస్ ఆల్బా ఫైర్ అండ్ ఐలా డౌన్ వర్సెస్ జోయి స్టార్క్ అండ్ షైనా బెజ్లర్ మధ్య. సో, ఈ మ్యాచ్‌లో చాలా ఫుల్ డామినేన్స్ చూపించినారు జేడ్ కార్గిల్ అండ్ బియాంకా బెయిలర్. సో, దాంతో మన షైనా బెజ్లర్, జోయి స్టార్క్, ఆల్బా ఫైర్, ఐలా డౌన్ వీళ్ళు నలుగురు ఒక టీమ్ పై జేడ్ కార్గిల్ అండ్ బియాంకా బెయిలర్ పైన అటాక్ చేశారన్నమాట. కొంచెం సేపు దాకా జేడ్ కార్గిల్ రింగ్‌లోకి అయితే రాదు. సో, దాన్ని వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. సో, ఫైనల్‌గా వీళ్ళు కూడా ఫైట్ చేసుకుంటారు. సో, లాస్ట్‌లో మనకి జేడ్ కార్గిల్ రింగ్‌లోకి వస్తది. సో, రింగ్‌లోకి వచ్చేటప్పుడు చిన్న బోట్స్ అయితే జరుగుతది. సో, ఫ్లయింగ్ అనేది ల్యాండింగ్ కరెక్ట్‌గా ఉండదు. ఫ్లయింగ్ ల్యాండింగ్. సో, అది పక్కన పెడితే జేడ్ కార్గిల్ రింగ్‌లోకి వచ్చిన తర్వాత ఇక మ్యాచ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. జేడ్ కార్గిల్ రింగ్‌లోకి వస్తది. అండ్ మన బియాంకా బెయిలర్, జేడ్ కార్గిల్ కలిసి మన షైనా బెజ్లర్‌కి ఫినిషర్ కనెక్ట్ చేస్తది. సో, జేడ్ కార్గిల్ కవర్‌కి వెళ్తది. బట్ ఆ టైంలోనే ఆల్బా ఫైర్ వచ్చి మన జేడ్ కార్గిల్‌కి ఫినిషర్ కనెక్ట్ చేసి పక్కన పడేస్తది. షైనా బెజ్లర్‌కి కవర్ చేస్తది. పిన్ కౌంట్ అయిపోతది. ఈ మ్యాచ్‌లో ఆల్బా ఫైర్ అండ్ ఐలా డౌన్ అయితే విన్ అవుతారు. సో, బియాంకా బెయిలర్ కూడా రింగ్‌లోనే ఉంటది. బట్
ఆ కవర్ని బ్రేక్ చేయలేకపోతుంది. ఎందుకంటే కింద నుండి అండి రింగ్ కింద నుండి ఐలా డాన్ అయితే ఆపేస్తుంది బియాంకా బేలర్ని ఆ కవర్ని బ్రేక్ చేయకుండా. సో వీళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తో వాళ్ళ మూమెంట్ని షేర్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ సామీ జైన్ వర్సెస్ చాడ్ గేబుల్ మధ్య ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్లో మన చాడ్ గేబుల్కి హెల్ప్ చేయడానికి మ్యాగ్జిన్ డూప్రీ అండ్ అలాగే ఓటీస్ కూడా వస్తారన్నమాట. సో వాళ్ళు లేకుండా ఎలా ఉంటుంది ఈ మ్యాచ్? సో వాళ్ళతో కదా ఇప్పుడు స్టోరీ లైన్ నడిచేది. సో వాళ్ళు కంపల్సరీ వస్తారు, వచ్చినారు. సో ఈ మ్యాచ్ మధ్యలో మన చాడ్ గేబుల్ ఆ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ని తీసుకొస్తారు. ఆ ఛాంపియన్షిప్ని మ్యాగ్జిన్ డూప్రీకి ఇస్తారు. సో నేను రిఫరీని డిస్ట్రాక్ట్ చేస్తా, నువ్వు సామీ జైన్ పైన అటాక్ చేయమని మ్యాగ్జిన్ డూప్రీకి చెప్తారు. సో అన్నట్టుగానే చాడ్ గేబుల్ రెఫరీని డిస్ట్రాక్ట్ చేస్తారు. బట్ మ్యాగ్జిన్ డూప్రీ మాత్రం చాడ్ గేబుల్ చెప్పింది చేయదు, సామీ జైన్ పైన అటాక్ చేయదు. సో దాంతో మన చాడ్ గేబుల్కి కోపం వస్తుంది. సో రింగ్ ఎక్కమంటారు. సో కొంచెం కోపంగా చూస్తారు, తిట్టినట్టుగా చూస్తారు. అప్పుడే మన సామీ జైన్ హలోవా కిక్ కొడదామని చాడ్ గేబుల్కి చూస్తారు. చాడ్ గేబుల్ అక్కడ నుండి ఎస్కేప్ అయిపోతారు. కొంచెంలో మన మ్యాగ్జిన్ డూప్రీకి తగిలేది. సో మన సామీ జైన్ సేవ్ చేసుకున్నారు. సో హలోవా కిక్ ఇవ్వకుండా. అండ్ దాని తర్వాత సామీ జైన్ పైన చాడ్ గేబుల్ అటాక్ చేస్తారు. అండ్ మళ్ళొకసారి మ్యాగ్జిన్ డూప్రీ పైన కోపం చూపిస్తారు. అప్పుడే మన ఓటీస్ వస్తారు. ఓటీస్ వచ్చి చాడ్ గేబుల్కి ఫేస్ టు ఫేస్ నిల్చుంటారు. సో అప్పుడు మన సామీ జైన్ సూసైడ్ డైవ్ కనెక్ట్ చేస్తారు. ఆ టైంలో దెబ్బలన్నీ ఓటీస్కే తగులుతుంది. అండ్ దాని తర్వాత మన చాడ్ గేబుల్ బ్యారిగేడ్ సైడ్ మన సామీ జైన్కి యాంకిల్ లాక్లో వేస్తారు. సో అప్పుడు సామీ జైన్ ఆ యాంకిల్ లాక్ నుండి తప్పించుకోవడానికి చాడ్ గేబుల్ని ముందుకు తోసేస్తారు. సో ఆ తోసేసినప్పుడు మ్యాగ్జిన్ డూప్రీకి కొంచెం దెబ్బ తగులుతుంది. దాంతో ఓటీస్కి కోపం వస్తుంది. చాడ్ గేబుల్ చెప్తారు, నేను కాదు మ్యాగ్జిన్ డూప్రీకి దెబ్బ తగిలిచ్చింది సామీ జైన్ అని. బట్ ఓటీస్ అయితే నమ్మరు. సో అంటే ఓటీస్ చూస్తారు సామీ జైన్ దెబ్బ తగిలించలేదు, చాడ్ గేబులే దెబ్బ తగిలించిందని మన ఓటీస్ చూస్తారు. బట్ చాడ్ గేబుల్ పైన అటాక్ చేయరు. చాడ్ గేబుల్ డైరెక్ట్గా భయపడిపోయి రింగ్లోకి వెళ్ళిపోతారు. అక్కడ సామీ జైన్ కూర్చుంటారు. సామీ జైన్ పైన ఓటీస్ అటాక్ చేయబోతూ ఉంటారు. బట్ అప్పుడే మ్యాగ్జిన్ డూప్రీ ఆపేస్తుంది, అటాక్ చేయొద్దని చెప్తుంది. సో దాంతో ఓటీస్ ఆగిపోతారు. సో ఓటీస్ మ్యాగ్జిన్ డూప్రీని బ్యాక్ స్టేజ్ తీసుకెళ్తారు. సో దాంతో చాడ్ గేబుల్ కొంచెం షాక్ అవుతారు. సో ఆ షాక్లో మన సామీ జైన్ చాడ్ గేబుల్కి హలోవాకి కనెక్ట్ చేస్తారు, కవర్ చేస్తారు, పిన్ కౌంట్ అయిపోతుంది. ఈ మ్యాచ్లో సామీ జైన్ అయితే విన్ అవుతారు. సో ఇప్పుడు స్టిల్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ సామీ జైనే. సో చాడ్ గేబుల్ చాలా షాక్ అయిపోయినారు. ఆయన ఫేస్ కూడా చాలా చేంజ్ అయిపోయింది. అండ్ వెళ్తూ సామీ జైన్ నీ గేమ్ ఓవర్, అంటే నీ పని అయిపోయిందని మన సామీ జైన్ చాడ్ గేబుల్కి చెప్తారన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి బెయిలీ వర్సెస్ పైపర్ నివెన్ మధ్య WWE ఉమెన్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ స్టార్టింగ్లో మన చెల్సీ గ్రీన్ పైపర్ నివెన్కి మోసం చేసి బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతుంది. సో నేను ఇక్కడ ఉన్నాను అని పైపర్ నివెన్కి చెప్పి చెల్సీ గ్రీన్ ఇక్కడ నుండి వెళ్ళిపోతుంది. బట్ మధ్యలో వస్తుంది. సో మళ్ళీ పైపర్ నివెన్కి హెల్ప్ చేయడానికి వస్తుంది మధ్యలో. సో ఈ మ్యాచ్ నిజంగా కొంచెం మంచిగా ఉండే. సో ఈ మ్యాచ్ మధ్యలో వచ్చినప్పుడు చెల్సీ గ్రీన్ పైన అటాక్ చేస్తుంది. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో బెయిలీయే విన్ అయింది. సో ఇప్పుడు స్టిల్ WWE ఉమెన్స్ ఛాంపియన్ బెయిలీ అన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి డేమియన్ ప్రీస్ట్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మధ్య WWE వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అయితే జరిగింది. సో మన డ్రూ మ్యాకింటైర్కి ఒక స్పెషల్ ఎంట్రన్స్ అయితే ఇచ్చినారు. సో ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో డ్రూ మ్యాకింటైర్ అండ్ డేమియన్ ప్రీస్ట్ చాలా కిరగా ఫైట్ చేసినారు. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో మన డేమియన్ ప్రీస్ట్కి రింగ్ రోప్స్ మధ్యలో లెగ్ అయితే ఇరుక్కపోతుంది అన్నమాట. సో దాన్ని చూసి డ్రూ మ్యాకింటైర్ కూడా చాలా షాక్ అవుతారు. సో నిజంగా ఈ విధంగా ఎలా జరిగిందని. అండ్ డ్రూ మ్యాకింటైర్ అటాక్ చేస్తారు. బట్ మళ్ళీ రింగ్లోకి వచ్చి డేమియన్ ప్రీస్ట్కి హెల్ప్ చేస్తారు. ఆ మూమెంట్ చాలా బాగా అనిపించింది. సో డేమియన్ ప్రీస్ట్కి అంటే అలా జరిగినా సరే డ్రూ మ్యాకింటైర్ అటాక్ చేసినట్టే చేసి మళ్ళీ రింగ్లోకి వచ్చి డేమియన్ ప్రీస్ట్కి హెల్ప్ చేసినారు. ఆ మూమెంట్ నిజంగా కిరాగా ఉంది. సో ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో మన డ్రూ మ్యాకింటైర్ క్లేమోర్లు కూడా మంచిగా కొట్టినారు. అండ్ బ్యారికేడ్ సైడ్ కూడా క్లేమోర్ కొట్టినారు. అండ్ ఈ మ్యాచ్ ఎండింగ్లో మనకి డ్రూ మ్యాకింటైర్ మన డేమియన్ ప్రీస్ట్ ఫైట్ చేసేటప్పుడు రెఫరీకి అయితే దెబ్బ తగులుతుంది అన్నమాట. సో రెఫరీ బయట పడిపోతారు. అండ్ ఫైనల్గా డ్రూ మ్యాకింటైర్ డేమియన్ ప్రీస్ట్కి క్లేమోర్ కనెక్ట్ చేసి కవర్ చేస్తారు. పిన్ కౌంట్ కొట్టడానికి అక్కడ రెఫరీ అయితే ఉండరు. సో ఫైనల్గా ఒక రెఫరీ వస్తారు, 1-2 కొడతారు. బట్ 3 అయితే కౌంట్ చేయరు. సో అది ఎవరంటే మన CM Punk ఫైనల్గా రిటర్న్ చేసినారు క్లాష్ అయితే క్యాజువల్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో. సో CM Punkని చూసి డ్రూ మ్యాకింటైర్ చాలా షాక్ అవుతారు. సో అప్పుడు డ్రూ మ్యాకింటైర్కి కోపం వస్తుంది. కోపం వచ్చేసి మన CM Punk బండికాయ పట్టేస్తారు. సో అప్పుడు CM Punk డ్రూ మ్యాకింటైర్కి లో బ్లో కనెక్ట్ చేస్తారు. అండ్ డ్రూ మ్యాకింటైర్ కింద పడిపోతారు. CM Punk బ్యాక్ స్టేజ్ వెళ్దామని చూస్తారు, అంటే వెళ్ళరు, అక్కడే ఫ్యాన్స్ దగ్గర ఉంటారు.
సో రెఫరీ వస్తారు అప్పట్లో. సో డేమియన్ ప్రీస్ట్ ఏమో సౌత్ ఆఫ్ హెవెన్ కనెక్ట్ చేస్తారు అండ్ కవర్ చేస్తారు. ఈ మ్యాచ్లో డేమియన్ ప్రీస్టే విన్ అవుతారన్నమాట. సో స్టిల్ డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ డేమియన్ ప్రీస్ట్. సో నిజంగా సీఎం పంక్ చాలా చాలా షాక్ అయితే ఇచ్చినారు ఫ్యాన్స్ అందరికీ. సో ఒక 40 మినిట్స్ ముందు అంటే ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు సీఎం పంక్ స్టోరీలో మెన్షన్ చేసినారు, నేను స్కాట్లాండ్లోనే ఉన్నాను అని, అంటే ఫ్యాన్స్ దగ్గరికి వస్తానని మన సీఎం పంక్ మెన్షన్ చేసినారు అన్నట్టుగానే వచ్చినారు. సీఎం పంక్ డ్రూ మ్యాకెంటైర్కి మళ్ళొకసారి మ్యాచ్లో విన్ అవ్వకుండా చూసినారు. సో మరి మీకు క్లాష్ ఆఫ్ ద క్యాజువల్ ప్రీమియం లైవ్ ఈవెంట్ నచ్చిందా లేదా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి.